ఈ రోజున దివ్య ఖురాన్ నుండి 100వ అధ్యాయం నుండి 6 నుండి 11 వాక్యాలు, వీటి యొక్క అర్థాన్ని, విశ్లేషణను, వివరణను మనం తెలుసుకుందాము. దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అసలు విషయం ఏమిటంటే, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతజ్ఞుడై ఉన్నాడు. దీనికి స్వయంగా అతడే సాక్షి. అతడు సిరి సంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. సమాధులలో పాతిపెట్టబడి వెలికి తీయబడే సమయాన్ని గురించి అతనికి తెలియదా? ఇంకా హృదయాల్లో దాగి ఉన్న వాటిని బయటకు తీసి పరిశీలించే సమయాన్ని గురించి కూడా అతనికి తెలియదా? నిశ్చయంగా ఆ రోజున వారి ప్రభు వారి గురించి పూర్తిగా తెలుసుకుని ఉంటాడు. మహాశైలరా, ఖురాన్లో చివరి అధ్యాయాల్లో ఎక్కువగా ప్రళయానికి సంబంధించి, తీర్పు దినానికి సంబంధించి, మరణం తర్వాత రాబోయే జీవితానికి సంబంధించినటువంటి వాక్యాలు ఎక్కువగా మనకు కనబడతాయి. అందులో భాగంగానే ఈ ఈ రోజున మనం చదివినటువంటి, తెలుసుకున్నటువంటి వాక్యం. ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడు అంటే, మనిషి ప్రధానంగా తన ప్రభువు పట్ల కృతజ్ఞుడే ఉన్నాడు కదండి. అంటే కృతజ్ఞత అంటే ఏదైతే మనం సహాయాన్ని పొందుతామో ఆ సహాయానికి థ్యాంక్స్ చెప్పడము, కృతజ్ఞతలు అర్పించడము, ఇది కృతజ్ఞత అంటారు. కృతజ్ఞత అంటే ఏదైతే సహాయాన్ని మనం తీసుకుంటామో ఆ సహాయానికి కృతజ్ఞతలు ఇవ్వకపోవడము, అర్పించకపోవడం మీరు కృతజ్ఞత అంటారు. అయితే మనిషి ఇక్కడ ఏం చేస్తాడంటే, సహాయం ఒకరి నుండి పొంది కృతజ్ఞతలు ఇంకొకరికి అర్పించడము, ఇది కూడా ఒక రకమైనటువంటి కృతజ్ఞతే. ఉదాహరణకి, నేను ఒక సహాయాన్ని మీకు చేశాను, మీరేం చేయాలి? మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి. అలా కాకుండా నా పక్కన ఎవరైనా ఉంటే వారికి థ్యాంక్స్ చెప్తే అది నాకు అందుతుందా, నాకు చెల్లుతుందా? అది మనిషి అలాగే ఈ రోజున చేస్తున్నాడు. అనుగ్రహాలు అయితే దైవం నుండి, సృష్టి ప్రభువు నుండి పొందుతున్నాడు. కృతజ్ఞతలు ఎవరికి అర్పిస్తున్నారో, ఎవరో తనను కల్పించుకున్నటువంటి ఒక స్వరూపానికో, లేకపోతే దైవంగా భావించి ఆయనే అని అతను పొరపాటు పడి అతను వాళ్ళకి అర్పిస్తున్నాడు. ఈ విధంగా మనిషి కోరుకున్నది సత్యం కాదు కదా అంటాడు దైవం. నువ్వు ఒకటి అనుకున్నావు, ఒకటి భావించావు, ఒకటి నువ్వు కల్పించుకున్నావు, అది నీ ప్రభావమో, లేకపోతే మరొకరి ప్రభావమో, లేకపోతే తల్లిదండ్రుల ప్రభావమో, లేకపోతే మరొకరి ప్రభావమో, మొత్తానికి ఒకటి కల్పించుకున్నావు నువ్వు. అది వాస్తవానికి సత్యమైతే కాదు, యథార్థమైతే కాదు. దానిగా మరి ఇది నిజం కాదు కదా. లేదు, నేను ఎలాగే అనుకున్నానో నాకు తెలియదు అన్నక్కడ కాదు. అందుకని దైవము తేటతెల్లం చేస్తున్నాడు. ఈ వాక్యాల ద్వారా అన్ని విషయాల గురించి కూడా చెప్తున్నాడు. అందులో అయితే మనకు సమయం అయితే లేదు, కానీ ఇక్కడ ఏం చెప్పే విషయం ఏంటంటే, సిరి సంపదల వ్యామోహంలో కూరుకుపోయాడు. అయితే సమాధుల్ని వెలికి తీసి ప్రశ్నించే సమయం గురించి అతనికి తెలియదా అంటున్నాడు మహాశిలారా. కాబట్టి మనం ఆ దినాన్ని గురించి భయపడాలి. సర్వేజన సుఖనుభవంతో. థ్యాంక్ యూ వెరీ మచ్.